This conference will now be recorded. బిలో 10 లోప ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుంది, అది 8:30 బ్యాచ్ జరుగుతుంది. ఓకే, సో ఇది లైనక్స్ బేసిక్స్ కమాండ్స్ మీకు ఈ పేజ్లో దొరుకుతాయి విత్ ఎగ్జాంపుల్స్. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు విత్ ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. సిడి కమాండ్ ఏం చేస్తుంది అండ్ ఎంకేడిఐఆర్ ఏం చేస్తుంది, సో విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీరు యూజ్ చేసేటప్పుడు జస్ట్ గూగుల్లో టైప్ చేసి చూడండి పేజ్. ఓకే, దీన్ని యూజ్ చేసి మీరు కొన్ని కమాండ్స్ని ట్రై చేయండి. బట్ నేను ఆ కమాండ్స్ నేను మీకు చెప్తాను ఎలాగో. ఓకే, సో ఇప్పుడు ఏ డ్రైవ్లో ఉన్నాను, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో నాకు తెలియాలి. పిడబ్ల్యూడి అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఈ పర్టికులర్ సి డ్రైవ్లో యూజర్స్ అనే దాంట్లో ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్నాను నేను. నౌ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు డి డ్రైవ్. డి డ్రైవ్లోకి చేంజ్ అయ్యాను, సిడి విత్ ద హెల్ప్ ఆఫ్ సిడి. నౌ డూ ఎల్ఎస్. ఎల్ఎస్ ఏం చేస్తుంది, లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, అండ్ ఎల్ఎస్ -la ట్రై చేయండి. దానికి దీనికి తేడా ఏంటి, ఇక్కడ ఏదైతే ఇక్కడ మీకు కలర్ చూస్తే అర్థమైపోతుంది. బట్ డి అంటే ఏంటంటే నథింగ్ బట్ అదొక డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఫోల్డర్, డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఓకే, సో ఇది పర్మిషన్స్. ఆ పర్టికులర్ డైరెక్టరీకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11:30 to 12:30 అని ఉంది. ఈ పర్టికులర్ డైరెక్టరీకి పర్మిషన్స్ ఆర్ అంటే నథింగ్ బట్ రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్. సో ఇవి పర్మిషన్స్. సో ఇక్కడ ఎందుకు ఎక్స్ఆర్ అని ఎందుకు వచ్చింది, ఎక్స్ ఎందుకు వచ్చిందో చెప్పుకుందాం. సో ఇవి పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొవోక్ అని క్రియేట్ చేశాను. సో ఐ వాంట్ టు నావిగేట్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ ఫోల్డర్. సో హియర్ ఐ కెన్ సీ వేర్ am I. సో జస్ట్ pwd చేయండి. ఈ డ్రైవ్లో ప్రొవోక్ అనే ఫోల్డర్లో ఉన్నాను. సో ఇన్సైడ్ ప్రొవోక్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫైల్. సో మొన్నటి వరకు ఏం ఫైల్ క్రియేట్ చేశారంటే ఎంటీ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మ్యాటర్ని రాశారు. నౌ డైరెక్ట్గా నేను ఫైల్ క్రియేట్ చేసి ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ ఎంటీ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మీరు మ్యాటర్ రాయడం కంటే కూడా డైరెక్ట్గా క్రియేట్ చేస్తే రాసుకోవడానికి ఉంటుంది కదా. విఐ యూజ్ చేయండి. విఐ స్పేస్ ఆల్రెడీ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి చూడండి, file1 అండ్ ఫోల్డర్ అని ఉంది. సో ఐ వాంట్ టు క్రియేట్ file2 ఫైల్ నేమ్. file2 అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి నేను. సో విఐ స్పేస్ file2. ఇది ఏం చేస్తుందంటే జస్ట్ క్రియేట్ చేసి ఓపెన్ చేస్తుంది. సో ఆ file2 అనేది లేకపోతే ఏం చేస్తుంది అంటే క్రియేట్ చేసి డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంది. సో ఇన్సర్ట్ ఐ, రైట్ సంథింగ్ అండ్ సేవ్ దిస్. ఓకే, సో విఐ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎడిటర్ రాసిన ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ని నేను రాశాను ఫైల్2 ఇన్ఫర్మేషన్ ఏముంది డైరెక్ట్గా చూడగలను ఇక్కడ నుంచి. సో మీరు ఏం చేస్తున్నారు, ప్రతిసారి విఐ స్పేస్ file2 అని ఓపెన్ చేస్తున్నారు, ఇలా ఇన్ఫర్మేషన్ చూస్తారు ఆ ఫైల్లో ఏముందో. మళ్ళీ ఏం చేస్తారు, బ్యాక్ క్యూ అండ్ దెన్ దిస్ క్యూ చేసేసి వెనక్కి వస్తున్నారు. అలా కాకుండా డైరెక్ట్గా నాకు ఆ పర్టికులర్ ఫైల్లో ఏముందో తెలియాలి ఇన్ఫర్మేషన్. క్యాట్ కమాండ్ యూజ్ చేయండి. క్యాట్ కమాండ్ అండ్ దెన్ ఫైల్ నేమ్. దాంట్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అది ప్రింట్ చేస్తుంది మీకు. సో క్యాట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు అర్థమైందా. సో మీరు ప్రతిసారి ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముందో చూడటం కంటే కూడా క్యాట్ యూజ్ చేసి ఆ ఫైల్లో ఏముందో ప్రింట్ చేయొచ్చు మెసేజ్ని. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా ఒక కమాండ్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎకో అండ్ దెన్ హలో. ఇది అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. ఎకో స్పేస్ హలో. ఎకో అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ప్రింట్ చేయడం కోసం మెసేజ్, మీరు కస్టమ్ మెసేజ్ రాసుకొని దాన్ని ప్రింట్ చేయాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 10 కమాండ్లు రాసుకున్నారు స్ట్రైట్గా.
mkdir cd into the directory ls అన్ని. ఒక కమాండ్కి ఇంకొక కమాండ్కి మధ్యలో నేను డిస్క్రిప్షన్ రాద్దాం అనుకుంటున్నాను. ఒక కమాండ్కి ఇంకొక కమాండ్కి డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ ఏం రాయాలంటే ఎకో కమాండ్ తోటి రాస్తాను. ప్రింట్ ద మెసేజెస్. ఎకో కమాండ్ ఏం చేస్తుందంటే ప్రింట్ చేస్తుంది మెసేజెస్. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తున్నానంటే mkdir provoke అని రాస్తున్నాను. ఇది ఏం చేస్తుంది, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. ఇది నేను ఎండ్ యూజర్కి అర్థమయ్యేటట్లు రాయాలి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఎకో క్రియేటింగ్ ఏ డైరెక్టరీ. ఇది ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. క్రియేటింగ్ ఏ డైరెక్టరీ అని చెప్పేసి ఈ కమాండ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఎకో యూజ్ చేస్తాను. ఎకో క్రియేట్ ఏ ఫైల్. దానికోసం టచ్ కమాండ్ యూజ్ చేసి ఫైల్ నేమ్ రాస్తాను. అర్థమవుతుంది ఎందుకు యూజ్ చేస్తున్నారా? సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎకో అనేది. ఎకో ఎందుకోసం యూజ్ చేస్తున్నారంటే సింపుల్గా మీరు ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయడం కోసం. సో ఎకో కమాండ్ ఈజ్ యూజ్ టు ప్రింట్ ద మెసేజెస్. ఓకే, అండ్ దెన్ ఒక ఫైల్ని రిమూవ్ చేయాలి. సో లెట్స్ డూ దిస్. వీ హ్యావ్ file1 file2. ఒక ఫైల్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తారు? rm స్పేస్ file1 అని ఇవ్వండి. ఇట్ ఈస్ రిమూవ్డ్. సో డూ ls. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని విండోస్లో ఏదైనా స్టాప్ చేసినప్పుడు స్టాప్ అవ్వకుండా ఉంటే ఫోర్స్ స్టాప్ ఏదో ఒకటి అడుగుతుంది. లైక్ ద సేమ్ వే నేను కూడా కొన్ని ఫైల్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ప్రతిసారి ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ అడగకూడదు మనం. దాన్ని ఏమంటామంటే రికర్సివ్లీ అండ్ ఫోర్సిబ్లీ అంటాం. రికర్సివ్లీ, ఫోర్సిబ్లీ. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడగకుండా డైరెక్ట్గా మీకు డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు file2 ఉంది, rm -rf అండ్ దెన్ file2. ఇదేం చేస్తుంది, -rf ఫ్లాగ్ అంటే ఏంటంటే రికర్సివ్లీ అండ్ ఫోర్సిబ్లీ. సో అది కూడా డిలీట్ చేస్తుంది. ఓకే, సో డూ ls. సో ఎవ్రీథింగ్ ఈస్ డిలీటెడ్. ఓకే, ఇప్పుడు డైరెక్టరీని డిలీట్ చేయడం ఎలా? ఫోల్డర్ 2 అని ఉంది ఒకటి. ఫైల్ని అయితే rm రాసాం, మరి ఫోల్డర్ని rm రాసి సో సింపుల్గా యూజ్ ఫోల్డర్. ఇట్ ఈజ్ ఏ డైరెక్టరీ ఉంటుంది. సో అప్పుడు ఎలా డిలీట్ చేస్తారు? rm dir అండ్ దెన్ ఫోల్డర్. rm అంటే స్టాండ్స్ ఫర్ నథింగ్ బట్ రిమూవ్. dir అంటే డైరెక్టరీ. రిమూవ్ ద డైరెక్టరీ. సో ఇట్ ఈస్ రిమూవ్. ఓకే, ఫైల్స్కి ఫోల్డర్స్కి ఇది తేడా. ప్రతిసారి rmdir రాయాలా ప్రతిసారి? సో లెట్స్ ట్రై టు క్రియేట్ వన్ ఫోల్డర్. Keep it something like hyd. hyd is there. దీన్నే rm -rf రాసి hyd రాస్తాను. ఇది డిలీట్ అవుతుందా అవదా? రికర్సివ్గా, ఫోర్సివ్గా డిలీట్ చేయొచ్చు. ప్రతిసారి rmdir రాయకుండా ఏదో ఒకటి నేర్చుకోండి. rm -rf లేకపోతే rm తీసుకుంటే నీకు ఫోల్డర్స్ డిలీట్ అవ్వవు. rm -rf తీసుకొని ఒక ఫోల్డర్ నేమ్ పెట్టుకోండి. ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు. rmdir అయినా పర్లేదు, ఇదైనా పర్లేదు. ఓకే, rm -rf. -rf అంటే ఏంటని అడుగుతారు. I want to remove a file and every time when I am trying to remove it, it is asking yes or no. yes or no అనే ప్రతిసారి క్వశ్చన్ అడుగుతుంది. మీ దగ్గర కూర్చొని ఎస్ అని కొట్టరు కదా ప్రతిసారి. ఆటోమేటిక్గా అన్నిటికీ ఎస్ఏ తీసుకోవాలి. అలాంటప్పుడు -rf ఫ్లాగ్ని మీరు పాస్ చేస్తే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది, డైరెక్ట్గా రిమూవ్ చేసేసుకుంటారు. అన్నిటికీ ఎస్ తీసేసుకొని రిమూవ్ చేస్తుంది. అండ్ సి Linux basic commands pwd. ls ఏం చేస్తుంది, లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. cd change the directory, make a directory and remove a directory. rm delete files and directories. -r యూజ్ చేసినా డిలీట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఒకటి తెలిస్తే చాలు. టచ్ ఏం చేస్తుంది, క్రియేట్ అన్ ఎంటీ ఫైల్ క్రియేట్ చేస్తుంది. మ్యాన్ అంటే దేనికండి, ఒక పర్టికులర్ కమాండ్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్ కావాలి. ఈ కమాండ్ ఎలా పనిచేస్తుంది. సో మ్యాన్ అండ్ హైఫన్ హెల్ప్ యూజ్ చేసినా కానీ మీకు ఆ పర్టికులర్ కమాండ్ గురించి తెలుస్తుంది. సి
cd hyphen hyphen help. సో ఈ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ కమాండ్ మీకు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సిపి కమాండ్ అంటే సిపి ఏం చేస్తుంది యాక్చువల్గా? సిపి ఈజ్ నథింగ్ బట్ కాపీ. ఎంవి అంటే మూవ్. అండ్ సి locate is used to locate a file in a Linux system just like the search command in Windows. ఇప్పుడు ఒక 1000 ఫైల్స్ ఉంటే మీరు ఏ పర్టికులర్ ఫైల్ కావాలో సెర్చ్ బార్లోకి వెళ్ళి కొడుతున్నారా? లైక్ ది సేమ్ వే లైనాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏంటంటే లొకేట్ కమాండ్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఎక్కడ ఉందో సెర్చ్ చేస్తుంది. లొకేట్ అనే కమాండ్. ఓకే, సో లెట్స్ టేక్ ఇప్పుడు సిపి చేయండి, ఎంవి చేయండి. See, use the cp command to copy files through the command line. It takes two arguments. Two ఏంటి? The first is the location of the file to be copied and the second is where to copy. కాపీ తీసుకోవాలి, తీసుకున్న దాన్ని ఎక్కడ పేస్ట్ చేయాలి. కాపీకి మూవ్కి తేడా ఏంటి? ఇక్కడ కూడా రెండు లొకేషన్స్ ఉంటాయి. Use the move command to move files through the command line. We can also use the mv command to rename a file. ఇప్పుడు కంట్రోల్ సి కంట్రోల్ వి కొడతారు, దట్ ఈస్ నథింగ్ బట్ కాపీ. కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి చేస్తే కట్ అండ్ పేస్ట్. ఆ కట్ అండ్ పేస్ట్ చేసేటప్పుడు కావాలంటే ఎంవి కమాండ్ తోటి మీరు రీనేమ్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ద ఫైల్ టెక్స్ట్ టు న్యూ, వీ కెన్ యూస్ some new name, anything, any name that you want to create. It takes the two arguments just like the cp command. Control x control v, control c control v. Okay, and let's take simple example. ఒక డైరెక్టరీ నుండి ఇంకొక డైరెక్టరీకి, see for example I have one more example. ఇప్పుడు D drive లో ఉన్నాను, cd అని చెప్పేసి provoke ఇస్తున్నాను. provoke డైరెక్టరీలోకి వచ్చింది. ఈ provoke డైరెక్టరీలో ఏమైనా డైరెక్టరీస్ ఉన్నాయా? లేదు. Now I will create one more directory which is nothing but class. ఇప్పుడు నేను మొత్తం బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ ఎలా వస్తారంటే, ఇప్పుడు వెళ్ళిన ఫోల్డర్లో నుంచి వెనక్కి ఎలా వస్తారంటే, విండోస్లో అయితే బ్యాక్ బటన్ కొడతారు, మరి దీంట్లో cd డాట్ డాట్. cd డాట్ డాట్ ఏం చేస్తుందంటే ఒక స్టెప్ వెనక్కి తీసుకొస్తుంది. ఏ ఫోల్డర్ అయితే ఉన్నారో ఆ ఫోల్డర్ నుంచి ఒక స్టెప్ వెనక్కి. ఓకే, cd and then d colon. Now I am in which directory? D drive లో ఉన్నాను. I want to navigate into provoke. ఆ provoke అనే పర్టికులర్ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ ఉంది, దాని పేరు క్లాస్. దానికి డైరెక్ట్గా ఎలా వెళ్తారు? ఇందాక దాకా మనం చూసింది ఏంటంటే సిడిఏ చేసి provoke-లోకి వెళ్ళాం, అక్కడ నుంచి మళ్ళీ cd చేసి క్లాస్లోకి వెళ్ళాం. Now we need to do directly cd provoke/class. సో ఒకటేసారి పెద్ద లెంత్ ఇచ్చేసినా కూడా ఆ పర్టికులర్ లెంత్ లొకేషన్ కూడా వెళ్తుంది. ఓకే, సో సిడి యూజ్ చేసి ఇలా చేయొచ్చు. అండ్ మీరు రియల్ టైంలో ఏం చేస్తారంటే ఏదన్నా లొకేషన్స్ కావాలి మీ విండోస్లో నుంచే. సి ఫర్ ఎగ్జాంపుల్ గో టు దిస్ పీసీ, ఈ పర్టికులర్ సి డ్రైవ్లో ఏదో ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను, ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఈ లొకేషన్ కావాలి మీకు. దీన్ని ఎలా తీసుకుంటారంటే జస్ట్ ఈ పైన యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇక్కడ కమాండ్ లైన్. ఇక్కడ నుంచి కూడా మీరు కావాలంటే లొకేషన్స్ని కాపీ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడంటే మీరు ఎక్కడున్నారు? గిట్హబ్లో ఉన్నారు. గిట్హబ్లో కాదు, కమాండ్ లైన్లో మీరు కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కమాండ్ లైన్లో ఏ పాత్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఇప్పుడు నేను చూపించిన ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి అది. సో విండోస్ ఆర్ చేయండి. విండోస్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రన్ ఏ కమాండ్, రన్ ప్రాంప్ట్ వస్తుంది. అక్కడ సిఎండి అని టైప్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే కమాండ్ లైన్ వస్తుంది. ఇన్ కేస్ అలా కాకపోయినా డైరెక్ట్గా మీరు కమాండ్ లైన్ అని ఇక్కడి నుంచి రాయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను సిలో యూజర్స్లో దిస్ పర్టికులర్ లొకేషన్లో ఉన్నాను. ఐ వాంట్ టు నావిగేట్ ఇంటూ ఈ డైరెక్టరీ, ఈ మొత్తం డైరెక్టరీకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? నేను ప్రతి సి డ్రైవ్కి వచ్చేసి సి డ్రైవ్లో విండోస్కి వెళ్ళి విండోస్ నుంచి ఇలా చేయాలి. బెస్ట్ వే ఏంటంటే కమాండ్ లైన్లో ఇక్కడే ఏం చేస్తారంటే మీరు సిఎండి అని టైప్ చేయండి. అదేనా?
డైరెక్ట్గా ఏ లొకేషన్లో ఉంటుందో మీరు చూడొచ్చు. సి ఎర్లియర్ ఈ లొకేషన్లో ఉన్నాం, ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి తీసుకొచ్చింది మమ్మల్ని విండోస్లో ఉండే ఈ లొకేషన్. ఓకే, సో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఇలాంటివి చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎల్ఎస్ఎల్ కమాండ్లు పనిచేస్తాయా? ఎంకేడిఏయా? నేను ఇప్పుడు కమాండ్ లైన్లో చూస్తున్నాను. ఎల్ఎస్ కమాండ్స్ ఇక్కడ పనిచేయవు. కావాలంటే మీకు సిడి పనిచేస్తుంది, ఎల్ఎస్ కమాండ్స్ ఇలాంటివి పనిచేయవు. ఓకే, దీని గురించి తర్వాత చెప్పుకున్నాం. ఓకే, ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫోల్డర్స్లో డైరెక్ట్గా నావిగేట్ అవ్వటం ఎలా, ఒక ఫోల్డర్లో నుండి బ్యాక్ రావాలంటే ఎలా, సో ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫ్యూ బేసిక్ లైనక్స్ కమాండ్స్లో సిపిఎంవి మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ కాపీ చేస్తుంది, పేస్ట్ చేస్తుంది. సిపి కమాండ్ యూస్ చేసి ఫస్ట్ ఫైల్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫైల్ని ఎక్కడ పెట్టాలి. సో ఫైల్ని కాపీ చేసుకోవడం ఎక్కడ చేస్తారంటే ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కమాండ్స్ అంటే డిఫికల్టీలో కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్ అని. సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ కమాండ్స్ అన్ని యూస్ చేస్తారు. ఎక్కువ ఏం యూస్ చేసింది, టు ప్రింట్ ఏ మెసేజ్. ఇప్పుడు ఎవ్రీ టైం నేను ఏం చేస్తున్నాను, ఒక ఫైల్ని రాయాలంటే విఐ స్పేస్ సంథింగ్ అని రాస్తున్నాను. విఐ స్పేస్ ఫైల్ నేమ్ రాసి దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే డైరెక్ట్గా నేను ఎకో కమాండ్ రాసి నేను ప్రింట్ చేయాలనుకున్న మెసేజ్ని ఒక ఫైల్లోకి ఇన్పుట్ లాగా ఇవ్వాలి. ఓకే, ఐ విల్ షో యూ ప్రాక్టికల్. ఎకో దిస్ ఈజ్ ఏ న్యూ లైన్, యాడ్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఏమొస్తుంది, ఎకో కమాండ్ ఈ పర్టికులర్ మీ కొటేషన్స్లో ఏదైతే రాస్తారో దాన్ని అవుట్పుట్ లాగా చూపిస్తుంది. నౌ ఐ వాంట్ టు సేవ్ దిస్ అవుట్పుట్ ఇంటూ ఏ ఫైల్. ఒక ఫైల్లోకి రిడైరెక్షన్ ఎలా ఇస్తాను, ఎలా సేవ్ చేస్తాను ఫైల్లోకి, యూజ్ గ్రేటర్ దాన్ సింబల్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, కీప్ ఇట్ సంథింగ్ లైక్ file1. అది సేవ్ అయిందా లేదా, డూ ఎల్ఎస్ file1 ఉంది. విఐ చేసి కావాలంటే file1 ని చూడొచ్చు. విఐ ఏం చేస్తుంది, ఓపెన్ చేసి చూపిస్తుంది. బట్ ఐ వాంట్ టు డూ క్యాట్. ఓకే, సరే ఇప్పుడు ఒక లైన్ ని రాశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎకో అండ్ దెన్ దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని రాస్తున్నాను. మళ్ళీ దీన్ని గ్రేటర్ దాన్ ఇవ్వండి, సేమ్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఉన్నదాన్ని రీప్లేస్ చేస్తుందా, దాని కింద యాడ్ అవుతుందా? ఓకే, సో లెట్స్ వెరిఫై. క్యాట్ స్పేస్ file1. ఉన్నదాన్ని ఏం చేసింది, అది రీప్లేస్ చేసింది. మరి రీప్లేస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో యాడ్ దిస్ ఈజ్. ఇది రియల్ టైంలో మీకు చాలా యూజ్ అవుతాయి. గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వటం, ఒక వచ్చిన అవుట్పుట్ని వేరే ఫైల్లోకి సేవ్ చేయడం. ఆ అవుట్పుట్ని మీరు కావాలంటే సెర్చ్ చేసి ఎలాగో తెచ్చుకుంటారు. దిస్ ఈజ్ థర్డ్ లైన్. సో థర్డ్ లైన్ ని ఇంకొకటి రాస్తున్నాను. ఇప్పుడు గ్రేటర్ దాన్ బదులు డబుల్ గ్రేటర్ దాన్ ఇస్తాను. ఇదేమవుతుందో చూడండి, క్యాట్ స్పేస్ file1. ఒక గ్రేటర్ దాన్ ఇస్తే ఏం చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది. రెండు గ్రేటర్ దాన్స్ ఇస్తే ఏం చేస్తుంది అంటే దాని కింద వెళ్ళి ఇంకో లైన్ యాడ్ అవుతుంది, రీప్లేస్ కాకుండా చూస్తుంది. ఓకే, సరే 3 ఉంటే ఏం చేస్తుంది అంటారా, అంటే అది ఈవెన్ నెంబర్స్ తీసుకుంటుంది, హార్డ్ నెంబర్స్ తీసుకోదు అంటారా? అయితే 4 ఇద్దాం. ఓన్లీ 2 ఆర్ 1 అంతే. సరే, క్యాట్ కమాండ్ ఎందుకు చేస్తాం, టు డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ఏ ఫైల్. దాని లోపల ఏ పర్టికులర్ మెసేజ్ ప్రింట్ చేయడానికి క్యాట్ కమాండ్ యూస్ చేస్తారు. అండ్ నానో, విఐ, జేఈడి ఇవన్నీ ఏంటంటే ఎడిటర్స్. ఏదో ఒక ఎడిటర్ వచ్చినా చాలు,
VI is very comfortable in using. VI యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ sudo. sudo ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విండోస్లోకి లాగిన్ అవుతారు. మీరు యూజర్ అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నారా, అడ్మిన్ అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నారా? యూజర్ అకౌంట్ తోటి. మరి అడ్మిన్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పవర్ షెల్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో యూజర్గా ఓకే, ఇక్కడ మీరు చూడండి, అండ్ ఇంకొక పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాను. మరి దానికి దీనికి తేడా ఏంటి? ఇది అడ్మినిస్ట్రేటర్ రైట్స్ తోటి అవుతుంది. సి, ఇది అడ్మినిస్ట్రేటర్, ఇది నార్మల్ యూజర్ లెవెల్. సో ఏదైనా డిపెండెన్సీస్ కావాలన్నా కానీ, లేకపోతే ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ అడ్మిన్ రైట్స్ కావాలి కొన్నిటికి. అంటే ఎందుకని అడ్మిన్ రైట్స్ కావాలంటే, సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎవరు పడితే వాళ్ళు మాడిఫై చేయడానికి ఉండదు. అప్పుడు మీ యూజర్ లెవెల్ పర్మిషన్ని అడ్మిన్ లెవెల్ చేయాలి. అంత ప్రాసెస్ బదులు మీరే అడ్మిన్ లాగా లాగిన్ అవ్వండి. సో అది ఈజీ. ఓకే, లైక్ ద సేమ్ వే sudo అంటే ఏంటంటే what like super user. See, a widely used command line in Linux command line. Sudo stands for super user do. సూపర్ యూజర్ నే దాంట్లో లైనక్స్ లో ఏమంటారంటే రూట్ అనేది సూపర్ యూజర్. See, if you want any command to be done with administrative or root privileges, you can use the sudo command. Sudo అంటే super user do. For example, if you want to edit a file like something which needs root permissions, you can use the command sudo and then the file name. ఇక్కడ నానో యూజ్ చేస్తున్నారు కదా, నానో అనేది ఏంటి? ఎడిటర్. మీరు ఆ ప్లేస్లో ఏం చేస్తారు? విఐ. వాట్ ఈస్ లైక్ also-base.config ఫైల్ అనేది ఉంటుంది, కాన్ఫ్ అనేది ఫైల్ ఉంది. దాని మీద డైరెక్ట్గా మీరు ఎడిట్ చేయాలంటే పర్మిషన్స్ రావట్లేదు. సో అందుకని ఏం చేస్తారు? దాని ముందు సూడో పెట్టుకుంటారు. సూడో పెట్టుకుంటే ఏమొస్తాయంటే రూట్ ప్రివిలేజెస్ వస్తాయి. రూట్ అంటే అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ వస్తాయి. And see this. You can also use the command su to do this. ప్రతిసారి మీరు sudo కమాండ్ అని కాకుండా su అని కూడా రాసుకోవచ్చు. su అని రాస్తే ఏంటంటే స్విచ్ యూజర్ కూడా చేస్తుంది. బట్ యూ నీడ్ టు సెట్ ఏ రూట్ పాస్వర్డ్ బిఫోర్ దట్. su స్టాండ్స్ ఫర్ స్విచ్ యూజర్. ఎప్పుడైతే మీరు ఒక యూజర్ నుండి ఇంకొక యూజర్కి మారాలనుకున్నారో su యూజ్ చేసుకోవచ్చు. su స్విచ్ యూజర్. sudo అంటే సూపర్ యూజర్ డూ. సో దీన్ని చేయడానికి ఫస్ట్ మీరు రూట్ పాస్వర్డ్ని సెట్ చేయాలి. డిఎఫ్ కమాండ్ ఏం చేస్తుంది? ఇప్పుడు మన విండోస్లో అయితే ఏం చేస్తున్నాం, ఏ పర్టికులర్ డ్రైవ్ అయితే కావాలో దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పెట్టి చూస్తాం ఎంత యూజ్డ్ స్పేస్ ఎంత ఇది ఉందని. అదే మరి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో డిఎఫ్ ఏం చేస్తుందంటే డిస్క్ యూటిలిటీ మొత్తం చూపిస్తుంది. సీ ద అవైలబుల్ డిస్క్ స్పేస్ ఇన్ ఈచ్ ఆఫ్ ద పార్టీషన్స్ ఇన్ యువర్ సిస్టమ్. పార్టీషన్ అంటే సో ఇప్పుడు మీరు ఒక 1 TB హార్డ్ డిస్క్ తీసుకుంటే దాన్ని సి డ్రైవ్కి 250 GB ఇలా డ్రైవ్స్ డివైడ్ చేశారుగా, దోస్ ఆర్ నథింగ్ బట్ యువర్ పార్టీషన్స్. దాన్ని పార్టీషన్స్ అంటున్నారు లైనక్స్లో. ఇప్పుడు ఏ డ్రైవ్కి ఎంత స్పేస్ యూటిలైజ్ అయిపోయింది తెలుసుకోవాలనుకుంటే డిఎఫ్ యూజ్ చేయొచ్చు. సో లెట్స్ సీ. సో టు క్లియర్ ద స్క్రీన్, క్లియర్ డిఎఫ్ యూజ్ చేయండి. సి డ్రైవ్, ఈ డ్రైవ్ అండ్ డి డ్రైవ్ వీటన్నిటికీ ఎంత యూజ్ చేస్తుందో చెప్తుంది. మీకు ఇలా ఉంటే అర్థమవుతుందా ఎంత అనేది? సో కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా కావాలి. అండ్ ఇక్కడ అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు యూజ్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి. సో df-h చేయండి. -h అంటే ఏంటంటే నథింగ్ బట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లోకి తీసుకొస్తుంది df-h. ఇది కన్ఫామ్గా మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒక పర్టికులర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ డిస్క్ నాకు ఎంత స్పేస్ యూటిలైజ్ చేసిందో తెలియాలని అంటారు. సో వాట్ ఈస్ ద కమాండ్ ఫర్ దట్? df-h. -h ఎందుకు అని అడిగితే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో మీకు అర్థమయ్యే విధంగా వస్తుంది. du అని ఉంది.
సో ఈ పర్టికులర్ డియు ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఏ డ్రైవ్కి ఎంత స్పేస్ యూజ్ చేసిందో తెలుసుకున్నాం. సో రేపు మీరు వచ్చేటప్పుడు ఒకటి కనుక్కోండి, ఏ ఫోల్డర్కి ఎంత స్పేస్ యూజ్ చేసిందో తెలుసుకోండి. ఒక పర్టికులర్ డ్రైవ్లోకి వెళ్ళండి, ఆ డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత ఏ పర్టికులర్ ఫోల్డరో లేకపోతే ఏ పర్టికులర్ ఫైల్ ఎంత స్పేస్ యూటిలైజ్ చేసిందో తెలుసుకోండి. ఇక్కడైతే నేను డ్రైవ్ లెవెల్లో చూస్తున్నాను, బట్ ఫైల్ లెవెల్లో చూడాలంటే సో కొంచెం చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఎల్ఎస్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫైల్ ఉంది, దీని స్పేస్ ఎంత యూజ్ చేసింది ఎలా కనుక్కుంటారు? ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ట్రై చేయండి కొంచెం, సో కొంచెం గూగుల్ చేస్తారని చెప్తున్నాను అంతే నేను. నెక్స్ట్, డియు ఏం చేస్తుంది? టు నో ద డిస్క్ యూసేజ్ in your file system. If you want to know the disk usage for particular folder or a file, you can use du. Du space a particular file ఏదైతే ఉందో du space file name అనివ్వండి, it is going to show you or the folder name du space and then file 1 అని ఉంది అంటే ఇదేంటిది kbi mbi. Let me take this. So క్లాస్ అనేది ఉంది, du space క్లాస్, ఇది 1 అని చెప్పేస్తుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. And ఈ పర్టికులర్ డి డ్రైవ్లో లెట్ మీ టేక్ సంథింగ్ ఆఫ్ దిస్. ఓకే, ఇది ఒకటే తీసుకున్నాం. కాపీ చేయాలంటే సిపి కమాండ్ అది చేయొచ్చు, బట్ ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఫైల్ నేమ్ ఉంది, ప్రతిసారి నేను ఏం చేస్తాను, రాస్తాను అంత పెద్ద అంత పెద్ద ఫోల్డర్ నేమ్ రాస్తానా? నేను రాయను. యాక్చువల్గా ఏం చేస్తారంటే శాంపిల్ అని టైప్ చేసి కొంచెం ఎంతో కొంత టైప్ చేసి జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, మీకు చూపిస్తుంది శాంపుల్ అనే పేరు మీద ఎన్ని ఉన్నాయని. ఇక్కడ శాంపుల్స్ అని ఉంది, ఇక్కడ శాంపుల్ హైఫన్ అని పెడతాను, హైఫన్ అని పెడితే తీసుకుంటుంది కదా. సో శాంపుల్ హైఫన్ అని పెట్టి జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ఏం చేస్తుందంటే ఆటో కంప్లీట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ శాంపుల్ డియు డిస్క్ యూటిలిటీ ఫర్ దిస్ పర్టికులర్ ఫోల్డర్. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో సైజ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది, ఫైల్స్ కంటే కూడా వీడియోస్. సో డూ ls, సో 9 to 10 AM అని ఉంది, సో జస్ట్ కాపీ దిస్, Control C. I want to find out the disk utility for this particular folder. And moreover మీరు Control V చేస్తే ఎక్కడ కాదు, Control V చేస్తే పేస్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇది కాపీ చేయాలనుకోండి, నేను Control C కొడుతున్నాను, Control C కొడితే కాపీ అవుతుంది, బట్ పేస్ట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని కొట్టచ్చు. ఇన్ కేస్ అలా వద్దనుకుంటే డైరెక్ట్గా షిఫ్ట్ పట్టుకొని ఇన్సర్ట్ కొట్టండి, షిఫ్ట్ అండ్ ఇన్సర్ట్, అది పేస్ట్ అవుతుంది. See, and I want to find out the disk utility for this particular folder, du space shift insert. Okay, you can find the information very clearly. ఒకటే ఒక ఫైల్ ఉంది నా దగ్గర, దాంట్లో దట్ ఈస్ ఫర్ డిస్క్ యూటిలిటీ. ఇప్పుడు విండోస్లో అయితే మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఏ ఫైల్ వస్తుంది? జిప్ ఫైల్ వస్తుంది. మరి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి జిప్ ఇవన్నీ వర్క్ అవుతాయా? కావని ఎవరు చెప్తారు? అవుతాయి. దాంట్లో ఫార్మాట్స్ ఉంటాయి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, టార్ 7, tar.gz, 7.gz, ఇవన్నీ ఏంటంటే దానికి జిప్ ఫైల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, జిప్ ఫైల్స్ లాంటివి. వాటిని ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాంట్లో ఉన్న ఫైల్స్ వస్తాయి. ఇప్పుడు జిప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చేస్తున్నారు. లైక్ ద సేమ్ వే లైనక్స్కి ఏంటంటే థార్ ఫైల్స్ ఉంటాయి. యూజ్ tar టు వర్క్ విత్ tarbals, ఫైల్స్ కంప్రెస్డ్ ఇన్ tarbal archive. నథింగ్ బట్ మీ ఫైల్స్ ని జిప్ ఎలా చేస్తారో థార్ కూడా అంతే యూజ్ చేస్తారు. It has a long list of uses and it can be used to compress and uncompress different type of archive files like .tar.gz, .tar.bz2, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఫార్మాట్స్. zip and unzip. Use zip to compress files into a zip archive
and unzip to extract files from zip archive. జిప్ స్పేస్ ఆ పర్టికులర్ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఇస్తారో అది జిప్ అవుతుంది. దాన్ని అన్జిప్ చేయాలంటే అన్జిప్ స్పేస్ ఆ జిప్ ఫైల్ నేమ్ ఏంటో ఇస్తే అది అన్జిప్ అవుతుంది. హా. ఇప్పుడు మీరు లైనక్స్ ఒక 10 మెషిన్స్ ఉన్నాయి. మెషిన్ అంటే వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ అంటే పోనీ డ్యూరింగ్ దిస్ త్రూ అవుట్ సెషన్లో సర్వర్ అన్న వర్చువల్ మెషిన్ అన్న మెషిన్ అన్న మూడు కలిపి వర్చువల్ మెషిన్. ఏదైనా కానీ సేమ్ ఒక వర్చువల్ మెషిన్. వర్చువల్ అంటే ఏంటి అసలు? సో మీటింగ్ పెట్టుకుందాం అంటారు. ఆఫీస్లో ఉన్నప్పుడు రెగ్యులర్ మీటింగ్ పెట్టుకుంటారు కానీ వర్చువల్ మీటింగ్ పెడతారు ఎప్పుడన్నా? మీరు ఇళ్ళ దగ్గర ఉండి ఎప్పుడన్నా మీటింగ్ కావాలనుకోండి, అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు జరిగే మీటింగ్స్ అన్ని ఏంటి? వర్చువల్ మీటింగ్. లైక్ ద సేమ్ వే ఇప్పుడు ఇలాంటిదే సిస్టమ్ ఒకటి ఉంటుంది మీకు. ఆ సిస్టమ్ ఎవరు క్రియేట్ చేస్తారో ఎప్పుడు చేస్తారో అది ఓకే. ఆ సిస్టమ్ని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు. సో దాన్ని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతున్నారా? సో మీరు ఎక్కడో నుంచో కనెక్ట్ అవుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్. సో వర్చువల్ మెషిన్స్ని మీరు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక 10 ఇలాంటి ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలంటే వర్చువల్గా కనెక్ట్ అవ్వమన్నారు. ఇలాంటివి 10 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఏ ల్యాప్టాప్కి ఏ యూజర్ నేమ్ మీకు తెలియాలి. ఎలా చెప్తారు? uname కమాండ్ యూజ్ చేయండి. టు షో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సిస్టమ్ యువర్ లైనక్స్ డిస్ట్రో ఈజ్ రన్నింగ్. యూజింగ్ ద కమాండ్ uname-a ప్రింట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిస్టమ్. ఒక పర్టికులర్ మెషిన్ గురించి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. 10 ఉన్నాయి, 10లో రెండోది తీసుకుంటున్నాను. రెండో దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. uname యూజ్ చేస్తారు. సో లైక్ ద సేమ్ వే ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఉంది. ఈ పర్టికులర్ ల్యాప్టాప్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. దిస్ ఈస్ మై ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ సీ దిస్. ఇప్పుడు విండోస్లో మీరు షట్ డౌన్ చేసేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? ఆటోమేటికల్లీ అప్డేట్ అని చెప్పి అని అడుగుతుంటుంది. ఫైర్ వాల్ అప్గ్రేడేషన్స్ అని అడుగుతుంటుంది. ఇప్పుడు విండోస్లోనే మీరు ఏదైనా ఒక కొత్తగా సర్వీస్ని కావాలంటే అప్గ్రేడ్ చేస్తుంటారు. లైక్ ద సేమ్ వే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మొత్తానికి ఏంటంటే యాప్ట్ గెట్ అని ఉంటుంది. ఏపీటీ గెట్ అనేది ఒక ప్యాకేజ్. ఇప్పుడు మీకు విండోస్ ఆ ప్యాకేజ్ మేనేజర్ ఎలా ఉందో లైక్ ద సేమ్ వే యాప్ట్ గెట్ అనేది ఒక ప్యాకేజ్ మేనేజర్. దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ వెబ్ సర్వర్ కావాలి, నోట్ ప్యాడ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ నోట్ ప్యాడ్ ఉంది మీకు, నోట్ ప్యాడ్ ప్లస్ కావాలి. అదలా సో మీరు ఇన్స్టాల్ చేయాలి. అవి కొన్ని వాటిని మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు ప్రతిసారి ఏం చేస్తుందంటే మీ విండోస్ ప్యాకేజ్ మేనేజర్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే మీరు అడిగిన డౌన్లోడ్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. లైక్ ద సేమ్ వే యాప్ట్ గెట్ అనేది కూడా apt-get ఇది ఒక ప్యాకేజ్ మేనేజర్. మీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఈ ప్యాకేజ్ని అప్డేట్ చేస్తారు. యూజ్ apt to work with packages in the Linux command line. యూజ్ apt-get to install packages. ఏదైనా ఒక ప్యాకేజ్ కావాలంటే apt-get ని ఇన్స్టాల్ చేయాలి. దిస్ రిక్వైర్స్ రూట్ ప్రివిలేజెస్. సో యూజ్ ద sudo command with it. sudo ఎందుకు? అడ్మిన్ యూజర్, రూట్ యూజర్ లాగా మారటం కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద టెక్స్ట్ ఎడిటర్ జెడ్, సో ఫస్ట్ బై డిఫాల్ట్ ఇప్పుడు మీకు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది? విండోస్లో అయితే నోట్ ప్యాడ్ వస్తుంది, బై డిఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్ ప్లస్ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తారు. లైక్ ద సేమ్ వే ఇప్పుడు నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఒక విఐ అనేది ఎడిటర్ బై డిఫాల్ట్ ఉంది, అది వద్దు, నాకు జెడ్ అనేది కావాలి. సో జెడ్ కావాలన్నప్పుడు ఫస్ట్ మీరు apt-get install జెడ్ అని రాస్తారు. apt-get అనేది ఏంటిది? ప్యాకేజ్ మేనేజర్. ఇది ఏం చేస్తుంది? ఈ జెడ్ అనేది ప్యాకేజ్ని తీసుకొచ్చుకొని ఇన్స్టాల్ చేస్తుంది. సో దట్ యూ కెన్ యూస్. సో ఫైల్ పర్మిషన్స్, హోస్ట్ నేమ్. And now I want to show you one more thing. Host name అంటే see for example
So go to this PC, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. డివైస్ నేమ్ ఏంటి, ల్యాప్టాప్ M97KU1H5. ఈ పర్టికులర్ డివైస్కి ఉన్న నేమ్ అది. లైక్ ద సేమ్ వే హోస్ట్ నేమ్ ఏం చేస్తుంది, అదే డిస్ప్లే చేస్తుంది. హోస్ట్ నేమ్ డిస్ప్లే చేసే ఇన్ఫర్మేషన్ అంటే మీ ల్యాప్టాప్ ఉన్న నేమ్ ఏంటి, అండ్ దెన్ హోస్ట్ నేమ్ -u అని ఉంది. అండ్ see hostname and hostname -u gives your IP address in your network. Hostname -i. See, and then write hostname -i. But space and then capital unknown option -i hostname -help. See this, I want to show you this as well. ఇప్పుడు నేను కమాండ్ ఎంటర్ చేస్తున్నాను. కమాండ్ ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది, నాకే కన్ఫ్యూజన్ ఉంది అది ఏంటి అనేది. సో అప్పుడు ఆ కమాండ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్ కావాలి. ఇక్కడే మీకు ఇస్తారు, మీరు ఏదైనా కమాండ్ టైప్ చేసినప్పుడు తప్పు వచ్చింది అనుకోండి, ఇక్కడే ఇస్తారు ట్రై హోస్ట్నమ్ ఒక -help. సో యూజ్ ద హెల్ప్. Host name and then the name, or host name and then the option. Print or set the host name of your current system. Host name and then the name. Keep it something like this. Permission denied. ఈ పర్టికులర్ డ్రైవ్ లో నేను చూద్దాం అనుకున్నది పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. కెనాట్ సెట్ నేమ్ టు ఐ, పర్మిషన్స్ డినైడ్. పర్మిషన్స్ డినైడ్ అయినప్పుడు ఏం చేస్తారు, sudo స్పేస్, అది వర్కౌట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు సెట్ ఎనీ నేమ్స్ టు దిస్. సో బేసిక్గా హోస్ట్ నేమ్ అనే కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, మీ దగ్గర ఒక 10 VMs ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ విఎంలో లాగిన్ అయినానో నాకే తెలియదు, అది నేను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాను అంటే హోస్ట్ నేమ్ యూజ్ చేస్తారు. ఓకే, clear this. And then ping కమాండ్ ఉంది. పింగ్ కమాండ్ ఏం చేస్తుంది, ఎస్ ఐపీ అడ్రస్ ని పింగ్ చేయడానికి. ఐపీ అడ్రస్ ని ఎందుకు పింగ్ చేస్తాం, ఇప్పుడు ఎవ్రీ టైం మీరు ఏం చేస్తారంటే google.com ఇంటర్నెట్ వస్తుందా లేదా అని చెక్ చేస్తుంటారా. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇలా ఎవ్రీ టైం నేను google.com, ఇప్పుడు లైనక్స్ మెషిన్స్ లో ఏంటంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ తీసుకోరు. మెయిన్లీ యూజర్ ఇంటర్ఫేస్ లేనప్పుడు మీరు ఏదైనా బ్రౌజ్ చేయాలంటే ఎలా చేస్తారు, చేయలేరు. సో అప్పుడు ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదో తెలుసుకోవాలి. మీ లైనక్స్ మెషిన్స్ నుంచి బయటకి ఇంటర్నెట్ వెళ్తుందో లేదో మీకు తెలియాలి. అప్పుడు ఏం చేస్తారు, పింగ్ కమాండ్ యూజ్ చేస్తారు. పింగ్ google.com. ఇంటర్నెట్ వర్క్ అవుతుందా ఇప్పుడు లేదా, ఇట్ ఈస్ సెండింగ్ 4 ప్యాకెట్స్ అండ్ ఇట్ ఈస్ రిసీవింగ్ 4 ప్యాకెట్స్. సో 4 ప్యాకెట్స్ ని పంపించింది, ఎట్ ద సేమ్ టైం 4 రిసీవ్ బ్యాక్ అయింది, అంటే దట్ మీన్స్ కమ్యూనికేషన్ ఈస్ దేర్. సో ఇప్పుడు పింగ్ ఏం చేస్తుందంటే, ఏదైనా ఐపీ అడ్రస్ ని కానీ ఒక వెబ్సైట్ ని కానీ పింగ్ చేయడం కోసం. ఓకే, అండ్ దెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ యూజింగ్ లైనక్స్ బేసిక్ కమాండ్. ట్యాబ్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు ఆటో ఫిల్ అవుతుందని చెప్పాను కదా. ఎస్, Control C can be used to stop any command line terminal safety. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎర్రర్ వస్తాయి ఒకనొక టైంలో. ఎలాంటి ఎర్రర్ వస్తుందంటే, సో ఏంటంటే మీకు ఈ పర్టికులర్ టెర్మినల్ రాదు. ఈ డాలర్ అని కనపడుతుంది కదా, ఈ డాలర్ అనే టెర్మినల్ రాకుండా అదే లైన్లో మీరు ఎన్ని కమాండ్లు యూజ్ చేసినా వర్కౌట్ అవ్వదు, జస్ట్ మీరు టైప్ చేస్తున్నట్లే వస్తుంది. ఆ సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే కంట్రోల్ సి ఏం చేస్తుందంటే, ఆ పర్టికులర్ కమాండ్ లైన్ ఏదైతే లైన్లో ఉన్నారో దానిలో నుంచి ఎగ్జిట్ చేస్తుంది, మిమ్మల్ని బయట ఎగ్జిట్ చేసి ఇలా మీకు వస్తుంది ఇంకొక లైన్. ఇప్పుడు నేను కంట్రోల్ సి ప్రెస్ చేస్తున్నాను కదా, ఈచ్ టైం నేను ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకొకటి ఇస్తుంది. ఓకే,
సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ రియల్ టైంలో, అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే. కంట్రోల్ సి ఎందుకు యూస్ చేయాలి? సి కంట్రోల్ జెడ్ కెన్ బి యూస్ టు ఫోర్స్ స్టాప్ ఇట్. కంట్రోల్ జెడ్ యూస్ చేసి ఫోర్స్ స్టాప్ చేయొచ్చు. అండ్ యూ కెన్ పవర్ ఆఫ్ ఆర్ రీబూట్ ద కంప్యూటర్ బై యూజింగ్ ద కమాండ్ sudo halt. సో ఈ పర్టికులర్ మెషిన్ని మీరు స్టాప్ చేయాలనుకుంటే sudo రీబూట్ చేస్తే యూ కెన్ పవర్ ఆఫ్, sudo halt చేస్తే పవర్ ఆఫ్. సో సి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లైనక్స్ బేసిక్ కమాండ్స్. ఇప్పుడు ఓకే ls, and okay, now I want to navigate into one folder which is nothing but this, and in this particular folder I have cd class and I have one file. ఈ ఫైల్ కి పర్మిషన్స్ ఏమన్నాయో తెలియాలి. ls-la చేశారు. ఈ పర్టికులర్ ఫైల్ కి ఇక్కడ హైఫన్ ఉంది. అంతకుముందు అయితే ఇక్కడ ఏం చేసేవాళ్ళు, డి అని చేసేవాళ్ళు. డి అంటే ఏంటి? డైరెక్టరీ. ఇవి రెండు డైరెక్టరీస్, బట్ దీస్ ఆర్ హిడెన్ డైరెక్టరీస్. సో ఇప్పుడు హైఫన్ ఉంది. హైఫన్ ఏం చేస్తుంది? విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్ సమ్ ఫైల్ అనుకున్నాం. డి డైరెక్టరీ అయితే కనుక డి అని చూపిస్తుంది. ఇప్పుడు ఆర్ అంటే రీడ్, రైట్ అంటే డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. మరి ఇక్కడ 3 ఆర్లు ఎందుకు ఉన్నాయి? సో దోస్ ఆర్ నథింగ్ బట్ పర్మిషన్స్. ఒకటి యూజర్కి, ఇంకొకటి గ్రూప్కి, ఇంకొకటి వేరే దానికి. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఒక పని చేద్దాం. ఇప్పుడు అందరికీ అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. సో లైనక్స్ ఫైల్ పర్మిషన్స్. See, these are the file permissions. అసలు ఫైల్ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు మీరు చూసారు, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఈ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ 3 పర్మిషన్స్ డిఫైన్డ్ ఫర్ ఆల్ ద 3 ఓనర్స్ డిస్కస్డ్. సో బేసిక్గా ఏంటంటే యూజర్కి, గ్రూప్కి అండ్ అదర్స్కి. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్లో చూసారా, ఇక్కడ ఆర్ అని ఎందుకు వచ్చింది అంటే ఒకటి యూజర్, ఇంకొకటి గ్రూప్, ఇంకొకటి అదర్స్. సో యూజర్ లెవెల్ పర్మిషన్స్ చేంజ్ చేయండి, గ్రూప్ లెవెల్ పర్మిషన్స్ చేంజ్ చేయండి, అండ్ అదర్స్ లెవెల్ పర్మిషన్స్ చేంజ్ చేయండి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ రీడ్, రైట్ ఉంది. ఈ పర్టికులర్ ఫైల్కి యూజర్ లెవెల్లో రీడ్ అండ్ రైట్ ఉంది. ఆ రీడ్ అండ్ రైట్ కాకుండా వాళ్ళు యూజర్ లెవెల్లో ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. మరి ఆ ఫైల్ పర్మిషన్ ఎలా యాడ్ చేస్తారు? సో లెట్స్ సీ. మీకు ఈ వెబ్సైట్స్ ఇస్తాను, రెండు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఒకటి యూజర్, 2 గ్రూప్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అదర్స్. సో ఫైల్ పర్మిషన్స్ ఏమున్నాయంటే రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్. సి ls-l యూజ్ చేసి వాళ్ళు పర్మిషన్స్ చూస్తున్నారు. సో ఫైల్ టైప్ అండ్ యాక్సెస్ పర్మిషన్స్, యూజర్, గ్రూప్ అండ్ అదర్. ఓకే, నౌ d represent directory we discussed earlier, అండ్ హైఫన్ రిప్రజెంట్ నో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. దాన్ని ఏమంటున్నారంటే ఎక్స్ అనేది లేదనుకోండి, దాంట్లో ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదని అర్థం. దాన్ని చూపిస్తున్నారు హైఫన్ అని. నౌ వీ వాంట్ టు చేంజ్ సమ్ పర్మిషన్స్. హౌ కెన్ వి చేంజ్ ద పర్మిషన్? chmod permission and file name. ఓకే, ఇది ఎగ్జాంపుల్. సో ఈ పర్మిషన్స్ మార్చడానికి టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి అబ్సల్యూట్ మెథడ్ అండ్ అబ్సల్యూట్ మోడ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సింబాలిక్ మోడ్. మీరు దీంట్లో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 777 అని ఇస్తాను. రీడ్ కి 4 పాయింట్స్ ఇస్తాను, రైట్ కి 2 ఇస్తాను, అండ్ ఎగ్జిక్యూట్ కి 1 ఇస్తాను. 4 to 1 ఎంత? 7. సో దట్ మీన్స్ యూజర్ లెవెల్లో అన్ని పర్మిషన్స్ ఇచ్చినట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 777 అంటే యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చాను. అంటే ఎలా? 4 + 2 + 1 7. సో
అందరికి అన్ని పర్మిషన్స్ ఇచ్చాను. నేను ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను యూజర్కి. అప్పుడు ఎంత ఉంటుంది? 4. అదర్స్కి అయితే అదే గ్రూప్కి అదర్స్కి అయితే అన్ని పర్మిషన్స్ ఉండాలి. అర్థమవుతుందా ఇది లాజిక్? సో 4 తీసుకున్నానంటే యూజర్ లెవెల్లో ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఇచ్చాను, అందుకని 4 అని ఉంది. అదే దాన్ని ఏం చేస్తారంటే 6 పెట్టండి. 677 అని పెట్టాను అనుకో, యూజర్ లెవెల్లో ఏం పర్మిషన్స్ ఇచ్చాను? రీడ్ రైట్ ఇచ్చాను. ఓకే, అండ్ గ్రూప్ లెవెల్లో ఓన్లీ 1 పెట్టండి, ఓన్లీ ఎగ్జిక్యూట్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఇది ఒక వే. దాన్ని ఏమన్నారంటే సింబాలిక్ అన్నారు. మరి అబ్సల్యూట్ మెథడ్ ఏంటి? chmod I want to give plus read permissions, write permissions and execute permissions to which file? File 1. సో మీరు కావాలంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. రీడ్ పర్మిషన్స్, రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఎలా, రీడ్ ప్లస్ రైట్ కావాలంటే ఎలా, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కావాలంటే RWX. సో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఇదే. 764 అంటే 7 అంటే ఏం చేస్తున్నాడు? యూజర్ లెవెల్లో అన్ని పర్మిషన్స్ ఇచ్చాడు, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. అండ్ 6 అంటే రీడ్ రైట్, రీడ్ రైట్. అండ్ 4 స్టాండ్స్ ఫర్ ఓన్లీ రీడ్. ఓకే, సో ఇది ఫైల్ పర్మిషన్స్ ని చేంజ్ చేయడం కోసం, యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అదర్స్ లెవెల్. అన్నిటికీ అన్ని పర్మిషన్స్ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అదర్స్ లెవెల్ పర్మిషన్స్ అందరికీ అన్ని చేయాలంటే 777 పెట్టాలి. 777 పెడితే వచ్చేస్తుంది. సి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సింబాలిక్ మెథడ్ కాకుండా ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏం చేస్తున్నాం? ఇది సింబాలిక్ మెథడ్. ప్లస్ అనేది సింబాలిక్ మెథడ్. ఇందాక మనం చూసింది అబ్సల్యూట్ మెథడ్, నెంబర్స్ ఇచ్చాం. ఈ పర్టికులర్ సింబాలిక్ కోడ్ అంటే ప్లస్ అంటే ఏంటి? యాడ్ చేయడం పర్మిషన్, మైనస్ తీసేయడం, ఈక్వల్స్ ఏం చేస్తుంది? సెట్ ద పర్మిషన్స్ అండ్ ఓవర్ రైడ్ ద పర్మిషన్స్. నా యు అంటే యూజర్ లెవెల్, జి అంటే గ్రూప్ లెవెల్, ఓ అంటే అదర్స్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ ఆల్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఫైల్ కి యూజర్ లెవెల్లో నేను పర్మిషన్స్ చేంజ్ చేస్తున్నాను. ఎలా అంటే దిస్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. కరెంట్ ఫైల్ పర్మిషన్స్ ఎలా కనుక్కున్నాడంటే ls-la. నెక్స్ట్ chmod ఏం చేస్తుందంటే టు చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఫైల్ ఆర్ ఫోల్డర్. ఒక పర్టికులర్ ఫైల్ కి పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే chmod అనేది యూజ్ చేయాలి. chmod. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. అదర్స్ అదర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాడు. ఏ ఫైల్ కి? శాంపుల్ ఫైల్ కి. సో లెట్స్ సీ దట్. సో ls-la చేస్తే మన దగ్గర ఉన్న ఫైల్ 1 లో ఇది యూజర్, ఇది గ్రూప్, ఇది అదర్. సో ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? chmod అదర్స్ కి o ఈక్వల్స్ టు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇస్తున్నాడు. ఫైల్ నేమ్ ఫైల్ 1. సో ఇట్ ఈస్ చేంజ్డ్. ఎలా కనుక్కుంటారు? ls-la. మారింది అది? నో. మరి ఈ సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారు? సరే, యూజర్ కి మాత్రమే చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి ఏం చేస్తారు? గ్రూప్ కి పెట్టండి. గ్రూప్ లెవెల్ పర్మిషన్స్ ఫైల్ 1 కి ఎలా ఉండాలంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉండాలి. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఓన్లీ రీడ్ ఉంది. సో జస్ట్ డూ ls-la. మారింది అది కూడా? ఓకే, ఈ వే వర్కౌట్ లేవలేదు. chmod 777 అని ఇస్తున్నాను. ఏ ఫైల్ కి అంటే ఫైల్ 1 కి. అంటే అన్నిటికీ అన్ని పర్మిషన్స్. ఇది తీసుకుందాం ls-la. మరి ఎలా ఏ చేయాలి? సో దీని గురించి కొంచెం గూగుల్ ఎతుకుతారా? సో సింపుల్గా ఏమని ఎతుకుతారు? ఫైల్ పర్మిషన్స్ ఆర్ నాట్ సెట్టింగ్ ఫర్ ఏ పర్టికులర్ ఫైల్ ఇన్ లైనక్స్. ఈయన ఎతకండి, దాని గురించి చాలా వస్తాయి. ఇలా వెతికితేనే మీకు అన్ని తెలుస్తాయి. సో దీని గురించి కొంచెం టైప్ చేసి చూడండి. ట్రై చేసి చూడండి.
How to change the owner? ch1 user. See, these are simple things. Change the owner permissions. ఇప్పుడు ఒక check the current file ownership using ls-help. ఈ పర్టికులర్ ఫైల్ కి ఓనర్ ఎవరు అంటే ఈ పర్టికులర్ ఫైల్ కి ఓనర్ ఎవరు అంటే ఈ పర్టికులర్ యూజర్. కావాలంటే యూజర్ ని ఎలా చేంజ్ చేస్తారు, ఓనర్ ని ఎలా చేంజ్ చేస్తారు? ఓన్ ఓన్ అనేది చేంజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఈ యూజర్ ని తీసేసి రూట్ అనే యూజర్ ని పెట్టాలి. అఫ్ కోర్స్ వీ కెన్ డూ. ఓన్ తీసేసి మార్చేసి చేయొచ్చు. ఓన్ అండ్ దెన్ n100 అనే ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫైల్ కి తీసుకున్నారు. ఆ n100 ఇక్కడ కనపడుతుంది చూడండి. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చేయండి, ఈజీగా ఉంటాయి. grep అంటే ఏంటి? చేంజ్ గ్రూప్. సో ఒక గ్రూప్ పర్మిషన్స్ ని మార్చాలంటే ఎలా? గ్రూప్ పర్మిషన్స్ అంటే ఇక్కడ ఏంటి? ఇవి ఈ గ్రూప్ పర్మిషన్స్ ని ఎలా మారుస్తారు? grep. So if you want to include any group permissions, you can do. And so these are some basic examples of your Linux commands. సో ముందు ముందు వెళ్తుంటే ఇంకా తెలుస్తాయి. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఈ రెండు కావాలంటే వెబ్సైట్స్ మీకు చాట్లో పేస్ట్ చేస్తాను. ఓకే. వినపడట్లేదా నా వాయిస్ ఇప్పటికి కూడా? And then okay, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.